హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనకి ఈ రోజు అయితే కనుకండి సదరం స్లాట్ బుకింగ్స్ అంటే ఆంధ్రప్రదేశ్లోని సదరం స్లాట్ బుకింగ్స్ 3 నెలలకు ఒకసారి అయితే ఓపెన్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నామండి. కానీ లాస్ట్ టైం అయితే జూలై 4వ తారీఖున ఓపెన్ అయింది. ఈ నెల అయితే కనుక అక్టోబర్ 4వ తారీఖున ఓపెన్ అవుతుందని, 7వ తారీఖున ఓపెన్ అవుతుందని అందరూ కూడా ఎదురు చూశారు కదండి. అలా అయితే ఓపెన్ కాలేదు, ఇంకా ఓపెన్ అవ్వదేమో ఈ నెల. ఎందుకంటే చాలా మందికి వెయిటింగ్ లిస్ట్ వచ్చి ఉండిపోయింది కదండి. వాళ్ళందరినీ క్లియర్ చేసిన తర్వాత కానీ ఇస్తారేమో అని చాలా మంది అనుకున్నారు. అలాగే ఏ రకమైన ఇన్ఫర్మేషన్ కూడా గవర్నమెంట్ చే రాకపోయేసరికి ఇంక ఈ నెల స్లాట్స్ ఉండవేమో అనుకున్నారు. కానీ ఎట్టకేలకు మనకి స్లాట్ బుకింగ్స్ అయితే కనుక చేసుకోమని గవర్నమెంట్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చిందండి. ఇది మీరు మీకు దగ్గరగా ఉన్న మీ సేవా సెంటర్స్లో కానీ లేదా ఏపీ సేవా పోర్టల్ అంటే సచివాలయాల్లో కానీ మీరు వెళ్ళి ఏపీ సేవా పోర్టల్లోనే చేసుకోవచ్చు అన్నమాట అండి. దీనికి ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి. ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ కూడా రిజిస్టర్ అయి ఉండాలండి. ఈ సర్టిఫికేటుకి మీరు స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే కనుక కంపల్సరీ కూడా ఇందులో మీకు స్లాట్ దొరికినా వెయిటింగ్ లిస్ట్ వచ్చినా సరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ ఇష్యూ అయిన తర్వాత మాత్రమే మీరు ఏ రకమైన అంటే సదరం సర్టిఫికేట్ ఉంటేనే మీరు ఇది ఫెన్షన్కి అప్లై చేసుకోవడానికి అర్హులు అవుతారన్నమాట అండి. సో అందుకే ఈ ఫెన్షన్కి అప్లై చేసుకోవాలంటే కనుక ఈ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. మరి అలాంటిది ఈ స్లాట్స్ సంవత్సరానికి 4 సార్లు మాత్రమే ఓపెన్ అవుతుందండి. అంటే 3 నెలలకు స్లాట్ అన్నమాట. ఈసారి కానీ మీరు మిస్ అయ్యి ఉంటే కనుక మళ్ళీ మీకు డిసెంబర్ వరకు కూడా ఎలాంటి స్లాట్ బుకింగ్ ఉండదన్నమాట అండి. అయితే ఇక్కడ ఈ డిస్టిక్లో లేకపోతే పక్క డిస్టిక్లో కూడా వెళ్ళి మీరు చేసుకోవచ్చండి. అలాంటి అవకాశం కూడా ఇచ్చారు కనుక మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ఏరియాస్వి ఓపెన్ అవుతాయి. సపోజ్ మీరు ఉంటున్న చోట లేకపోతే మీకు దగ్గరగా ఉన్న పక్క డిస్టిక్లో కానీ ఖాళీ ఉంటే వెళ్ళి మీరు స్లాట్స్ అయితే కనుక స్లాట్ని బుక్ చేసుకోవచ్చు అన్నమాట అండి. అయితే సదరన్ సర్వీస్ విల్ నాట్ బీ ఏబుల్ విల్ 10 AM 9/10/2024 డ్యూ టు మెయింటెనెన్స్ యాక్టివిటీస్. రేపు ఉదయం 10 గంటల వరకు కూడా ఈ సర్వర్ అన్నది కూడా పని చేయదు అన్నమాట అండి. ఎందుకంటే మెయింటెనెన్స్ ఏదో యాక్టివిటీస్ ఉన్నాయంట. అందు గురించి అని రేపు ఉదయం 10 గంటల తర్వాత నుంచి కూడా ఈ సదరం స్లాట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే కనుక చేసుకోవచ్చు అన్నమాట అండి. అంటే అక్టోబర్ 9వ తారీఖున 10 గంటల తర్వాత నుంచి కూడా మీరు సదరం స్లాట్స్ ఏవైనా ఉంటే బుక్ చేసుకోవచ్చు. అందుకే నేను డైరెక్ట్గా ఇది పెట్టాను అనమాట. చూడండి, ఇందులోనే స్క్రోల్ అవుతుంది కదండి. ఆ స్క్రోల్లో చూస్తే మీకు తెలిసిపోతుంది అన్నమాట. ఎవరైనా బుక్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే మీకు దగ్గరగా ఉన్న సచివాలయానికి కానీ లేకపోతే మీ సేవకు కానీ వెళ్ళి రేపు ఉదయం 10 గంటలకి బుక్ చేసుకోండి. ఆధార్ కార్డు తీసుకువెళ్ళడం మర్చిపోకండి. ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఉండాలి. 2 పుట్టుమచ్చలు కూడా ఉండాలండి. అలాగే వాళ్ళు ఏం చదువుకున్నారు, తర్వాత రేషన్ కార్డు నెంబర్ ఉంటే రేషన్ కార్డు నెంబరు అన్నీ పట్టుకొని వెళ్తే బుక్ చేస్తారు. ఆల్రెడీ ఇది వరకు చేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ బుక్ చేసుకోవచ్చు అన్నమాట అండి. సో మర్చిపోకండి రేపు ఉదయం 10 గంటల తర్వాత నుంచి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరికీ ఇది పంపించండి. చాలామంది ఎప్పుడు ఓపెన్ అవుతాయని వెయిట్ చేస్తున్నారు కనుక ఇలాంటి మెసేజ్ కానీ పంపిస్తే ఎవరికైనా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట.